మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 2 కేసుల్లో రిమాండ్లో ఉన్న కాకానిని మరో కేసులో రైల్వే పోలీసులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలపై నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో కొనసాగుతున్నారు. అదే సమయంలో సిట్టు వేసిన మరో కేసులోనూ కాకానిపై రిమాండ్ ఉంది. తాజాగా కృష్ణపట్నం పోర్టు పరిధిలో అక్రమ టోల్ గేట్ వే ఏర్పాటు చేసి వసూలు చేశారంటూ ముత్తుకూరు స్టేషన్లో నమోదైన కేసుపై పిటి వారెంట్తో పోలీసులు కాకానిని రైల్వే కోర్టుకు హాజరుపరిచారు. ఇరుపక్షాల మధ్య వాదోపవాదనలు విన్న రైల్వే కోర్టు కాకానికి జూలై 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. తిరిగి కాకానిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పీటీ వారెంట్ మీద ఈ సత్రం పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో 2వ ముద్దాయిగా చూపిస్తూ పీటీ వారెంట్ తీసుకొని కోర్టు వారి ముందర స్పెషల్ సిట్ బాపట్ల వారు హాజరుపరిచారు. కోర్టు వారి ముందర మేము రిమాండ్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించాము. అందులో ముఖ్యంగా 41A CRPC ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి, రిమాండ్కి అవసరమైనటువంటి విషయాల గురించి పోలీసు వారు కనుపరచలేదు కాబట్టి, వాళ్ళు ఏ కారణంగా రిమాండ్ అడుగుతున్నారనే విషయం చట్ట ప్రకారం చూపించలేదు కాబట్టి రిమాండ్ అనేది ఈ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదని మేము వాదించాము. పోలీసు వారి తరఫున టీపీ గారు అపీర్ అయ్యారు. ఆల్రెడీ ముద్దాయి అంటే గోవర్ధన్ రెడ్డి గారు ఏరే కేసులో జైల్లో ఉన్న కారణంగా పీటీ వారెంట్ ప్రకారం రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో కోర్టు వారు కూడా ఆల్రెడీ ఏరే కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్ అనేది తప్పనిసరిని భావిస్తూ 2వ తేదీ వరకు 14 రోజుల పాటు ఈ కేసులో కూడా రిమాండ్ చెప్పడం జరిగింది. మేము బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసాము. నెక్స్ట్ బెయిల్ విన్న తర్వాత అప్లికేషన్ నెంబర్ అయ్యి హీరింగ్కి వచ్చిన తర్వాత మా వాదనలు వినిపించిన తర్వాత కోర్టు వారి యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని తర్వాత మేము దాని ప్రకారం చట్ట ప్రకారం ఫాలో అవుతాం.